Hi, my dear students. Welcome to our channel Learn Physics with Guna sir. Okay, now today's class we are going to be discuss about the horizontal projection. Before entering the topic, if you are watching our channel first time, please subscribe. For more updates, click the bell icon. Thank you. So now the topic horizontal projection. దేన్ని మనం హారిజంటల్ ప్రొజెక్షన్ అంటాం. దేన్ని మనం హారిజంటల్ ప్రొజెక్షన్ అంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే సో ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఎర్త్. ఓకే, ఈ ఎర్త్కి మనం ప్యారలల్గా సర్టెన్ హైట్ నుంచి సర్టెన్ హైట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని కనుక త్రో చేసామనుకోండి, అప్పుడు దాన్ని ఏంటంటే హారిజంటల్ ప్రొజెక్షన్ అంటాం. అంటే ఇక్కడ ఒక సర్టెన్ ఒక టవర్ మీద ఏదో మనం నిలబడ్డాం. సో ఈ విధంగా నిలబడిన టవర్ నుంచి ఒక బాడీని విసిరాం. ప్రొజెక్ట్ చేయడం అంటే విసరడం. ఇలా విసిరినప్పుడు అది ఏం చేస్తుంది, అలా ప్యారలల్ కదా ఎలా వెళ్ళిపోతుందా, ఎలా వెళ్దు. ఎందుకని గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది ఏం చేస్తుందంటే సో ఈ విధంగా పారాబోలిక్ పాత్లో కిందకి రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ చెప్తే ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బాడీ ఇన్ ఏ డైరెక్షన్ ప్యారల్ టు ద హారిజంటల్ ప్లేన్ ఈజ్ కాల్డ్ ఎస్ ద హారిజంటల్ ప్రొజెక్షన్. మరి ఇలా పడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? సో జనరల్గా మనం విసిరిన బాడీ ఇలా విసిరాం కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ అనేది ఈ డైరెక్షన్ కనుక రిప్రజెంట్ చేస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఆ వెలాసిటీ కాంపొనెంట్ అనేది టూ వెక్టార్స్గా స్ప్లిట్ అవుతుంది. ఒకటేమో వర్టికల్ వెక్టార్, సో ఇదేమో వివైగా తీసుకుంటే రెండోదేమో హారిజాంటల్. సో ఈ విధంగా ఉంటుంది. ఈ హారిజంటల్ వెలాసిటీ అనేది ఎలా ఉంటుంది అంటే సేమ్ యూనిఫామ్ వెలాసిటీ. దట్ మీన్స్ మన ఇనీషియల్ వెలాసిటీ ఏ వెలాసిటీతో అయితే ఇస్తామో అంతే వెలాసిటీ ఉంటుంది. బట్ వర్టికల్ వెలాసిటీ మాత్రం అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో వచ్చే వెలాసిటీ మాత్రం ఈ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల చేంజ్ అవుతూ ఉంటుంది. మరి రిజల్టెంట్ వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే మనకు తెలుసు ఇప్పుడు కూడా టాంజెన్షియల్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఏం చేయబోతున్నామంటే ఈ విధంగా మనం ఒక బాడీని విసిరినప్పుడు సడన్ హైట్ నుంచి గ్రౌండ్కి, సో దిస్ ఈజ్ ద గ్రౌండ్ ఆర్ ఎర్త్. ఎర్త్కి ప్యారల్గా విసిరినప్పుడు ఓకే అది గాలిలో ఎంతసేపు ప్రయాణం చేస్తుంది, దాన్ని మనం ఏమంటాం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. సో అదేవిధంగా అది హారిజంటల్ రేంజ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే హారిజంటల్ రేంజ్ అంటే ద హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ డ్యూరింగ్ ఇట్స్ ఫ్లైట్. అది గాలిలో ట్రావెల్ చేస్తున్నప్పుడు హారిజంటల్గా ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుందో దాన్నే మనం ఏంటంటే రేంజ్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక ఏబి అనే సర్టన్ హైట్లో ఒక నిలబడ్డాడు, ఒక పర్సన్ ఏ అనే పొజిషన్ దగ్గర నిలబడ్డాడు. సో నిలబడినప్పుడు ఆ హైట్ ఎంత అని చెప్పుకోవచ్చు అంటే స్మాల్ హెచ్గా తీసుకుందాం. ఈ హెచ్ అనే హైట్ నుంచి ఇప్పుడు అతను ఏం చేశాడంటే బాడీని ప్రొజెక్ట్ చేశాడు, అంటే విసిరాడు. సో విసిరినప్పుడు అది ఏం చేస్తుంది అనుకున్నాం మనం ఈ విధంగా పారాబాలిక్ పాత్లో ఇలాగ గ్రౌండ్ని సర్టెన్ పాయింట్, దట్ మీన్స్ ఆ పాయింట్ ఏమనుకుందామంటే సి అనుకుందాం. సి దగ్గర వచ్చి గ్రౌండ్ని హిట్ అయింది. సో హిట్ అయినప్పుడు ఏం జరుగుతుందన్న మనం హారిజంటల్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది. అంటే నువ్వు ఎంత వెలాసిటీతో అయితే విసిరావో ఈ హారిజంటల్ వెలాసిటీ మాత్రం కాన్స్టెంట్గా ఉండి వర్టికల్ వెలాసిటీ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. సో జస్ట్ మనం అలా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఇనీషియల్ వెలాసిటీ అనేది ఇనీషియల్ వెలాసిటీని యూ అనే లెటర్తో డినోట్ చేస్తాం కాబట్టి ఇనీషియల్ వెలాసిటీని మనం జీరోగా తీసుకోవచ్చు. మరి బాడీ అనేది కిందకి పడుతుందా పైకి వెళ్తుందా అంటే సో ఈ విధంగా కిందకి పడుతుంది కాబట్టి యాక్సలరేషన్ మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఓకే పాజిటివ్ జీగా తీసుకోవచ్చు. మరి వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇదే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ హైట్. సో వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏమో ఎస్ ఈక్వల్స్ టు హెచ్గా తీసుకుంటే ఈ ఏ అనే పొజిషన్ నుంచి సి అనే పొజిషన్కి రావడానికి పట్టిన టైంని దాన్నే మనం ఏమన్నా అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్నాం, క్యాపిటల్ టీతో డినోట్ చేస్తాం. సో ఈ విధంగా తీసుకోవచ్చు. ద టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ద టైమ్ టేకెన్ బై ద ప్రొజెక్టైల్ టు ట్రావెల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. సో పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి సో అది గ్రౌండ్ని రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో దాన్ని మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్గా చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి ఒక ఫార్ములా ఉంది ఏంటంటే యూనిఫామ్ మోషన్ నుంచి మనం రాసుకున్నాం కైనమెటిక్ ఈక్వేషన్ నుంచి ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్గా రాసుకున్నాం. దాని ప్రకారం మనకి ఎస్ అంటే ఏంటి హెచ్. నెక్స్ట్ ఇనీషియల్ వెలాసిటీ ఎంత అనుకుంటున్నాం జీరో అనుకుంటున్నాం. నెక్స్ట్ టీ అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాపిటల్ టీగా తీసుకుంటే ప్లస్ ఆఫ్ ఏ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీగా తీసుకుంటే టీ స్క్వేర్. దట్ ఎంప్లాయీస్ మనకి హెచ్ ఈక్వల్స్ టు ఏమైందంటే హాఫ్ జీటీ స్క్వేర్ అయింది. మనకి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటుంది ఏంటి టీ వాల్యూ కాబట్టి దట్ ఎంప్లాయీస్ టీని మాత్రమే అటు సైడ్ ఉంచి అంటే టీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ టూ ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి అటు సైడ్కి వెళ్తే న్యూమరేటర్లోకి వెళ్తుంది టూ హెచ్. ఓకే, ఇక్కడ జీటీ స్క్వేర్గా రాసుకోవచ్చు. పని జీటీ స్క్వేర్ ఈక్వల్స్ టు టూ హెచ్, మనకి టీ స్క్వేర్ ఈక్వల్స్ టు టూ హెచ్ బై జీ అయింది. సో దట్ ఎంప్లాయీస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ టీ ఈక్వల్స్ టు రూట్ టూ హెచ్ బై జీ అయింది. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్.
ఓకే, నెక్స్ట్ మనం హారిజాంటల్ రేంజ్కి ఫార్ములా ఏంటి మనకి? హారిజాంటల్ రేంజ్ అని మనం ఏ లెటర్ తో డినోట్ చేస్తాము అంటే క్యాపిటల్ ఆర్ తో డినోట్ చేస్తాం. మరి హారిజాంటల్ రేంజ్ ఫార్ములా ఏంటి అంటే, హారిజాంటల్ రేంజ్ అంటే అది డిస్టెన్స్. యాక్చువల్లీ మనకి ఫార్ములా ప్రీవియస్గా వచ్చు కదా, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. మరి ఇక్కడ డిస్టెన్స్ని మనం ఏమంటున్నాం? హారిజాంటల్ రేంజ్ అంటున్నాం. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? హారిజాంటల్ రేంజ్ ఆర్ ఈక్వల్స్ టు స్పీడ్. స్పీడ్ అంటే ఇక్కడ ఏ స్పీడ్ తీసుకోవాలి? మనకి హారిజాంటల్గా తీసుకుంటున్నాం కాబట్టి యూనిఫామ్ హారిజాంటల్ వెలాసిటీ తీసుకోవాలి. యూనిఫామ్ హారిజాంటల్ వెలాసిటీ యూనిఫామ్ హారిజాంటల్ వెలాసిటీ తీసుకుని దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి మనం? సో దట్ వన్ వీ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్. దీంతో మల్టిప్లై చేయాలండి. టైమ్ ఆఫ్ ఫ్లైట్తో కనుక మనం మల్టిప్లై చేసినట్లయితే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆల్రెడీ మనకి వచ్చేసింది. ఓకే, తీసుకుందాం. దేర్ ఫోర్ ఆర్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే యూనిఫామ్ వెలాసిటీ ఏమో మనకి యూ రావడం జరిగింది, ఇదేమో √2h/g రావడం జరిగింది. కాబట్టి సో ఫైనల్గా హారిజాంటల్ రేంజ్ ఫార్ములా ఆర్ ఈక్వల్స్ టు యూ ఇంటూ √2h/g. సో దీస్ టూ ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ important for your examination purpose. Thank you.